Subscribe to Color Frames. మెగా వేలంలో ఫ్రాంచైజీల బిహేవియర్ ఆశ్చర్యాన్ని కలిగించింది. స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు వెనుకాడిన జట్ల ఓనర్లు పేరు ఊరు తెలియని ఆటగాళ్లను కోట్లు పెట్టి దక్కించుకున్నారు. అంతేకాదు కొందరు లెజెండరీ ప్లేయర్లు అన్సోల్డ్ గా మిగిలిపోవడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి జరిగింది. కానీ ఓవరాల్ గా చూస్తే అన్ని జట్లు బలంగా కనిపిస్తున్నాయి. ఇందులో ఏ జట్లు బలహీనంగా ఉందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అయితే రెండు జట్లు మాత్రం ఫైనల్స్ కు చేరుకునే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ పోరులో నిలిచే అవకాశం కనిపిస్తుంది. మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు యువ ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. దీంతో 110 కోట్ల భారీ పర్స్ వాల్యూతో వేలంలోకి ప్రవేశించింది. వేలంలోనూ పంజాబ్ అంతు చికెన్ స్ట్రాటజీని ప్లే చేసింది. ఓవరాల్ గా జట్టులో భారత్ మరియు విదేశీయులతో సహా చాలా మంది ఆల్రౌండర్లు ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ ఏకంగా 26.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత బిడ్. 27 కోట్లతో పంతును లక్నో దక్కించుకుంది. ఇది కాకుండా పంజాబ్ కింగ్స్ తమ జట్టులో యజ్వేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, మార్కస్ స్టోయినస్, మార్కో జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్ మరియు లూకీ ఫెర్గూసన్ వంటి పెద్ద ఆటగాళ్లను చేర్చింది. చూస్తుంటే పంజాబ్ కింగ్స్ చాలా బలంగా కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ ను జట్టుకు కెప్టెన్ గా చేయడం ఖాయమని భావిస్తున్నారు. ఇదే జరిగితే శ్రేయాస్ అయ్యర్ గత సీజన్ లో కేకేఆర్ మాదిరిగానే పంజాబ్ ను ఛాంపియన్ గా మార్చగలడని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. ఇప్పటి వరకు పంజాబ్ 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్స్ కు చేరింది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ ఫేవరెట్ జట్టుగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి మరియు హెన్రిచ్ క్లాసెన్లను కొనసాగించింది. వేలంలో మహమ్మద్ షమి, ఇషాన్ కిషన్ మరియు హర్షల్ పటేల్ వంటి స్టార్ ఆటగాళ్లను చేర్చింది. వీరంతా మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లే. గత ఏడాది ఫైనల్లో హైదరాబాద్ కేకేఆర్ చేతిలో ఓడి టైటిల్ కు దూరమైంది. ఈసారి కూడా హైదరాబాద్ టీం టైటిల్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.